ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికకి మనం తప్ప అయిన వాళ్ళెవరున్నారు? సొంతక్కే ఇలా కటువుగా మాట్లాడితే ఎలా కీర్తి? పిన్ని విషయంలో అమ్మ తీరు ఏం మారలేదమ్మమ్మ. కానీ పిన్ని గుడిలో కలిసినప్పుడు నా పెళ్ళి ఆగిందాని గురించి చాలా చాలా బాధపడింది. రక్త సంబంధం కాబట్టి మన బాధని తన బాధగా ఫీల్ అయింది. అదే పరాయి వాళ్ళైతే అంతలా బాధపడతారా? సర్లే, అమ్మ ఉన్న కోపంలో ఇవేవి ఆలోచించలేదు. నేనే వెళ్ళి పండక్కి మన ఇంటికి రమ్మని పిన్ని వాళ్ళని పిలిచేస్తాను. కనీసం పండుగ రోజైనా తనకి తన వాళ్లతో గడిపానన్న స్వీట్ మెమరీ తనుకుంటుంది కదా. చీకటి పడిందమ్మా. ఈ టైంలో నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆటో బుక్ చేయి. సరే అయితే లోపలికి వెళ్దాం పద. దేవిక చాలు. ఇంత ఫుడ్ తింటే వెయిట్ పెరిగిపోతాను. పర్వాలేదు, 1 అవర్ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ స్లిమ్ అయిపోవచ్చు. సరే మేడం, మీరు చెప్పాక కాదంటానా? సరే రా, నువ్వు కూడా వచ్చి కూర్చో, కలిసి భోంచేద్దాం. ముందు మీ దయ్యాకి నేను చేస్తాను. మాస్టారు, ఎలా ఉన్నారు మాస్టారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నా మాస్టర్ గారు. రమ్య, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నానా ఆంటీ? మాస్టరు, భోంచెదురు గాని రండి. రమ్య రా. లేదు బాబు, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, మీరు కానివ్వండి. మాస్టర్ బాగున్నారా? మాస్టర్ బాగున్నాను బాబు. రమ్య, ఎలా ఉన్నావు? రమ్య, బాగున్నాను అంకుల్. తీసుకోండి మాస్టారు. కూర్చోమ్మా. చెప్పండి మాస్టారు, ఏదో ముఖ్యమైన పని అన్నారు. మా ఊరిలో దేవీ నవరాత్రులు మొదలయ్యాయమ్మా. ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఈ పండక్కి మీరు కూడా ఉండాలని రమ్య ఒకటే పట్టుపట్టింది. అందుకని తన సంతోషం కోసం మిమ్మల్ని ఊరికి తీసుకెళ్దామని వచ్చాను. రాలేనని మాత్రం చెప్పకండి ప్లీజ్. అది కాదు రమ్య. అమ్మా, రమ్య అన్నట్టు కుదరదని మాత్రం చెప్పకండి అమ్మా. మాకు మీరు తప్ప సొంత వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అర్జెంటుగా మీరు రెడీ అయి బయలుదేరండి, వెళ్ళిపోదాం. కోర్స్ మీరన్నది నిజమే అనుకోండి. కానీ దేవికకి జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి కదా, అర్జెంటుగా రావాలంటే తనకి కొంచెం కష్టమవుతుంది. ఏమంటావు దేవిక? అవును మాస్టర్, ఇప్పటికిప్పుడే రావటం అంటే కష్టమవుతుంది. కనీసం 1 డే ముందైనా లీవ్కి అప్లై చేసుకుంటే తప్ప ఇలాంటి ప్రోగ్రాంలకి వెళ్ళటం కుదరదు. అలా అనకండా ఆంటీ, నా కోసం రండి. ఊరు చాలా అందంగా ఉంటుంది. గుడి దగ్గర మీకు నాయుడు బాబాయ్ గాజుల కొట్టుంటుంది. అందులో చాలా మంచి మంచి గాజులుంటాయి. అవి మీకు వేయిస్తాను. మా ఊర్లో ఇంకా బోల్డ్ అని స్పెషాలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు దగ్గరుండి చూపిస్తాను. అమ్మా, కాల్ చేయకుండానే వచ్చావేంటి? ముందే చెప్తే కారు తీసుకుని వచ్చేదాని కదా. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంతా ఓకేనా? అత్తయ్య గారు కూర్చోండి. రా కూర్చో. కూర్చోండి. ఇద్దరు కూతుళ్ళున్నా
ఒక్కరైనా పండక్కి రమ్మని పిలిచారా? లేదు, నా మానాన్న నన్ను వృద్ధాశ్రమంలోనే వదిలేశారు. అమ్మా, నిన్ను మర్చిపోయావని కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండాలని వెళ్ళావు కదా అని సైలెంట్గా ఉన్నావు. లేదంటే నిన్ను కలిసినప్పుడు ఇంటికి రమ్మని నేనే పిలిచాను కదా. సరే, కన్నపేగు కదా, అక్కడుండలేక మీ అందరితో కలిసి పండగ చేసుకోవాలని వచ్చాను. అయితే మా ఊరు రండి, పండగ అందరం అక్కడే చేసుకుందాం. మీరొస్తేనే మాకు అసలైన దసరా పండగ. రాలేదంటే నేను అన్నం కూడా తినను. రమ్య, మా అమ్మ నా కోసం వచ్చారు. పెద్దవాళ్ళను డిసప్పాయింట్ చేస్తే హర్ట్ అవుతారు. మనం వాళ్ళను వీలైనంత వరకు సంతోష పెట్టాలే కానీ బాధ పెట్టకూడదు. ట్రై టు అండర్స్టాండ్ రమ్య. మీ ఆంటీ చెప్పినట్టు విన్ రమ్య. నెక్స్ట్ ఫెస్టివల్కి తప్పకుండా మేము మీ ఊరికొస్తాం. మీ అమ్మగారు తన ఇద్దరు కూతుర్లతో కలిసి పండగ చేసుకోవాలని వచ్చింది. పండగంటేనే కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకోవడం, అదే అసలైన పండగ. రమ్య, కళ్యాణ్ అన్నట్టు దీపావళి పండగ అందరితో కలిసి చేసుకుందాం, సరేనా? ఆంటీ వాళ్ళు ఊరికి రావడం ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడే ఉండి అందరితో కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకేనా తాతయ్య? రమ్య కరెక్ట్గా చెప్పింది. తనని ఇక్కడే ఉండనివ్వండి మాస్టారు. అలాగైనా తను మమ్మల్ని మిస్ అవ్వకుండా ఉంటుంది. అవును మాస్టరు, మేము అక్కడికి వస్తే ఇద్దరమే. అదే రమ్య ఇక్కడే ఉంటే మా ఫ్యామిలీ, మా అన్నయ్య గారి ఫ్యామిలీ మొత్తం కలిసిపోతుంది. ప్లీజ్ కాదనకండి. నా వల్ల అక్క వాళ్ళ కుటుంబం నాకు దూరం అవుతూ వస్తుంది. ఈ పండుగ సందర్భంగా అయినా నేను మళ్ళీ వాళ్లకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ మాస్టారు, నెక్స్ట్ పండగకి తప్పకుండా మీ ఊరొస్తాం. రమ్య కూడా ఎలాగూ ఇక్కడే ఉండాలని ఆశపడుతుంది. నాకు కావాల్సింది కూడా మీ రెండు కుటుంబాలు కలిసిపోవడమే. ఎప్పుడూ నేను అదే కోరుకుంటూ ఉంటాను. ఎలాగూ నాకు కావాల్సింది రమ్య సంతోషంగా ఉండటమే కదమ్మా. అలాగే ఉండనివ్వండి. నేను వెళ్ళొస్తాను. మీరు ఉండండి మాస్టారు. లేదమ్మా, కోలాటం ఆడేవాళ్ళ బాధ్యత నేనే చూసుకోవాలి. ఎలాగూ తర్వాత పండక్కి మీరు వస్తారుగా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఉంటాను బాబు. సరే మాస్టర్. ఉంటానమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. ఆంటీ, తాతయ్యని కన్విన్స్ చేసినందుకు థ్యాంక్స్ ఆంటీ. ఇట్స్ ఓకే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, భోంచేద్దు గాని. వెళ్ళు. అమ్మా, నువ్వు వచ్చినట్టు అక్క వాళ్ళకి తెలుసా? డైరెక్ట్గా ధరణి వాళ్ళ ఇంటికెళ్ళే ఇక్కడికొస్తున్నాను. రేపు ధరణి పూర్ణ కుంభంతో గుడిలో పూజ చేయించాలి అనుకుంటుంది. ఆ పూజకి మీ ఇద్దరిని కూడా తీసుకెళ్దామని వచ్చాను. మరక్క ఒప్పుకుందా? దాని గురించి నీకు తెలిసిందే కదా, ఏది ఒక పట్టాన ఒప్పుకోదు, మొండి మనిషి. అక్కకి నా మీద ఇంకా కోపం తగ్గలేదన్నమాట. పండగ రోజు అక్క వాళ్ళందరితో కలిసి పండగ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎన్నో కలలు కన్నాను నేను. కానీ అవి ఇప్పట్లో నెరవేరుతాయన్న నమ్మకం లేదు. నువ్వెందుకే నిరాశపడుతున్నావు? అల్లుడు గారు నువ్వు కలిసి డైరెక్ట్గా గుడికొచ్చేయండి. అక్కడ జరగాల్సింది జరుగుతుంది. నేనుంటాను కదా. రేపు పూజకి ఏర్పాట్లు చెయ్యాలి. బాబు, ఇద్దరు కలిసి త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తానమ్మా.